జీవితాలు కొడిగడుతున్న కనుమరుగవుతున్న రంగస్థలానికి ఊపిరిపోశారు. సంస్కృతి పరిరక్షణ, కళల కోసం కళాకారులు పరితపించారు. కృషికి గుర్తింపుగా ప్రభుత్వం ఇవ్వాల్సిన పింఛన్లలో మాత్రం అడుగడుగునా అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు పక్కదోవ పడుతున్నాయి. అర్హుల్ని ఆదుకోవాలని వృద్ధ కళాకారులు కోరుతున్నారు. సమాజంలో చైతన్యం నింపిన, వినోదాన్ని పంచిన, సందేశాలకు వారధిగా నిలిచిన రంగస్థలం నిరాదరణకు గురవుతోంది. జీవితాన్ని కళకు ధారపోసిన కళాకారులు రోడ్డున పడ్డారు. నాటకరంగ పరిస్థితులు గుర్తించి కొందరు ఇతర రంగాలకు మరలిపోయారు. మరికొందరు వృద్ధాప్యంతో బాధపడుతూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కళను బతికించేందుకు కళాకారులు కృషిని గుర్తిస్తూ ఉదాత్త లక్ష్యంతో ప్రభుత్వం అమలుపరుస్తున్న పింఛన్ పథకాన్ని అక్రమార్కులు అపహాస్యం చేస్తున్నారు. ఏం పాట పాడతాడు, ఏం డప్పు వాయిస్తాడు. సరే కలెక్టర్ గా అప్పుడు కదా ముద్దుది కదయ్యా, మన మాట వింటాడంటారా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు అమలుల్లో లోపాలతో తెరమరుగవుతున్నాయి. ప్రభుత్వంలోని వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం, అక్రమార్కుల చేతివాటం అన్నీ వెరసి కళాకారుల పింఛన్ పథకం సక్రమంగా అమలు కావడం లేదు. వృద్ధ కళాకారులకు పింఛన్ కింద కేంద్ర ప్రభుత్వం 4,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 1,500 రూపాయలు అందిస్తుంది. జిల్లా రంగస్థల కళాకారుల సంఘంలో సభ్యులుగా ఉండి 58 ఏళ్లు పైబడిన వారు పింఛన్కు అర్హులు. కానీ ఎక్కడా సక్రమంగా అమలు కావడం లేదు. ఉదాహరణకు పశ్చిమ గోదావరి జిల్లా రంగస్థల కళాకారుల సంఘంలో 2,000 మంది సభ్యులుంటే కేవలం 472 మందికే పింఛన్ అందుతోంది. ఇందులోనూ అనర్హులకు చోటు కల్పించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందరూ కళాకారులు అందరూ అప్లికేషన్ డిపిఆర్ ఆఫీసులో పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత దీనికి ఒక కమిటీ చైర్మన్గా కలెక్టర్ గారు ఉంటారు, సెక్రటరీగా మన డిపిఆర్ఓ గారు ఉంటారు. దీనికి ఒక 18 మంది కమిటీ ఇప్పటిదాకా కొనసాగుతూ ఉంది. ఈ కమిటీ కూర్చొని వీళ్ళు కళాకారులా కాదా, వీళ్ళకి ఇవ్వవచ్చా ఇవ్వకూడదని తీర్మానం చేయాల్సింది సంస్కృతి మండలి. ఆ మండలి మరి వాళ్ళని ఎలా తయారు చేసిందో, ఎవరిచ్చారో ఏమి ఇచ్చారో కళాకారులు కాని వాళ్ళు కూడా ఉన్నారని చాలామంది చెబుతున్నారు. 35 ఏళ్లుగా నేను కళారంగంలో తిరుగుతున్నానండి. 2-3 సార్లు అప్లికేషన్ పెట్టుకున్నామండి. కాగితాలు ఎండి కానీ అక్కడికి మీ కాగితాలు లేవు అని చెప్పేసి మాకు వస్తుందండి. ఆ అవస్థను గుర్తించి మాకు పెన్షన్ ఇప్పించినట్లయితే ప్రభుత్వానికి మేము చాలా ధన్యవాదాలు చెప్పుకుంటామండి. సంవత్సరం అయింది, గుండె ఆపరేషన్ చేసాం. దానికి మందులు ఎంతవరకు ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు ఆ మందులు కూడా లేకపోయి, అందుచేసి దయచేసి ప్రభుత్వం వారు మాకు పింఛను ఏర్పాటు చేసి చేయవలసిందిగా మరీ కోరుచున్నాం. పింఛన్ ఎంపికలో అవకతవకలు సరిచేసి అర్హులకు న్యాయం చేయాలని కళాకారులు వేడుకుంటున్నారు. ఈ మధ్యలో పక్షపాతం వచ్చింది నాకు 5 సంవత్సరాల కింద, కొంతవరకు నయమైంది. ఇప్పుడు రాగలిగాను. డబ్బులు కూడా 500 బ్యాంకులు కట్టానండి. వస్తుందన్నారు, రాలేదండి. అటువంటిప్పుడు కూడా మా ఎంక చూడకపోతే మేము ఏమైపోతామండి. నాకు 76 సంవత్సరాలు వచ్చినాయండి. నేను 6 సంవత్సరాల క్రితం ప్రభుత్వం వారిని పెన్షన్ ఇప్పించమని అప్లికేషన్ పెట్టానండి. నా అప్లికేషన్ ఖాతరు చేయలేదండి. మళ్ళీ 1 సంవత్సరం క్రితం మళ్ళీ పెట్టానండి. దాన్ని కూడా వారు పరిశీలించారో లేదో నాకైతే తెలియట్లేదండి. నాకు ఎట్టి విధమైన పెన్షన్లు లేవండి. ముసలాన్ని అయిపోయాను కాబట్టి నాకు పెన్షన్ ఇప్పించమని ప్రభుత్వం వారిని కోరుతున్నానండి. 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి కురవాళ్ళు ఆడినటువంటి వాళ్ళు ఉన్నారు. సర్వీస్ను కూడా ముందు మెయిన్గా తీసుకొని రేపు మన సంస్కృత మండలి సమావేశంలో వేసినప్పుడు నేను కూడా దీని గురించి ప్రత్యేకించి చర్చ తీసుకొని మరి ఇంకనంటే నిజమైనటువంటి కళాకారుడికి న్యాయం జరగాలన్నటువంటి ఉద్దేశం మీద మేము చేస్తున్నాం. ఆసక్తితో కొందరు, ఆదర్శంతో మరికొందరు ఆటుపోట్లను లెక్క చేయకుండా నాటకరంగంలో కొనసాగారు. అవసాన దశలో అవస్థలు పడుతున్నారు. అనారోగ్యానికి చికిత్స చేయించుకోలేని స్థితిలో మగ్గుతున్నారు. ఎంపిక కమిటీలోని అవకతవకలకు తెరదించి పింఛన్ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని కళాకారులు కోరుతున్నారు.